వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్. నెక్స్ట్ డే రోజు కార్తీక్ పూర్ణిమ కదండి, మాకైతే నోమ్ అనేది ఉంది. తో నేనైతే పెసల్ బూర్లు అనేవి ప్రిపేర్ చేశానండి. మొత్తం ఈ లాగ్లో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి. ఒక గ్లాస్ పెసలు అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసేసుకోండి. ఒక గ్లాస్తోని ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసేసుకోండి. తర్వాత ఒక బౌల్లో గట్ట వేసుకొని దీన్ని అయితే మనం బాయిల్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న వల్ల కిందన ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడా మిక్స్ అయిపోతూ ఉంటుందన్నమాట. బాయిల్ చేసినప్పుడు కూడా ఒక ప్రతిసారి మిక్స్ చేస్తూ ఉండండి. కిందన బాయిల్ అవ్వలేను కూడా బాయిల్ అయిపోతుందండి. ఇంత లోపల మనం సోయ్ అయితే రెడీ చేసుకుందాం. నేనైతే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక 2 గ్లాసుల వరకు బియ్యం అనేది తీసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. నా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇంత లోపల పెసలు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇదంతా కూడా మనం వాటర్ లేకుండా అయితే స్టెయిన్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో అయితే మనం మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఇందులో ఆల్రెడీ మనం సోయ్ అయితే రెడీ చేసుకున్నాం కదా. మినపప్పునైతే ఇలా సపరేట్గా మిక్సీ చేసుకున్నానండి. మినపప్పునైతే బాగా బీట్ చేయాలి. అప్పుడే మంచిగా వస్తుందన్నమాట మనకి సోయి. తర్వాత ఒక గ్లాసును హాఫ్ గ్లాస్ అయితే బెల్లం అయితే వేసుకొని బెల్లంని అయితే కరగబెట్టేసుకుంటున్నాను అనమాట. పాకం వచ్చిన వరకు బెల్లం కరగబెట్టేసుకోవాలండి. ఇంత లోపలికి మనం మిక్సీ అయితే చేసేసుకుందాము. పెసల్ని అయితే కచ్చాబచ్చాగా మనం మిక్సీ అయితే పట్టించుకోవాలండి. మరీ మెత్త పౌడర్ కాకుండా ఇలా కచ్చాబచ్చాగా ఉండాలి. పాకం అయితే రెడీ అయిపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా తీగ పాకంలో వచ్చేస్తుంటే ఈ పాకం అయితే రెడీ అయిపోయినట్టే. మనం ఏదైతే మిక్సీ చేసుకున్నాం కదా దాంట్లో ఈ పాకం సిరప్ అనేది వేసేసుకోవాలండి. వేసుకొని ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసేసుకోండి. పాకం సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మాకైతే పెద్ద వండలు అయితే ఉందన్నమాట. నోం కోసం అని చెప్పేసి ఒక 3 పెద్ద వండలు అయితే మేము పెడుతూ ఉంటాం. తో నేనైతే ఫస్ట్ పెద్ద వండలు అయితే మొత్తం ఒక 6 చేస్తున్నాను నా కోసం, మా హస్బెండ్ కోసం. తర్వాత చిన్నవన్నీ కూడా పంచరంక్ అని చెప్పేసి ఇంకా నేనైతే చిన్నవి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సోయ్ కోసం మనం ఆల్రెడీ సోయ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. మినపప్పుని బియ్యంని అయితే కొంచెం ఆల్రెడీ మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకోండి. బెల్లం సిరప్ కూడా ఆల్రెడీ మిగిలిపోయి ఉంటుంది కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్ల వరకుని మనము దీంట్లో పంచదార అనేది వేసుకొని వన్స్ బాగా బీట్ చేసుకోండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే బూర్లు అనేది చాలా బాగా వస్తుందండి. వన్స్ అంతా బీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బూర్లు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్కటి దీని లోపల వేసుకొని కోటింగ్ అయితే వేసేసుకోవాలండి. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్క బూర అనేది వేసుకోండి. అప్పుడే అంటుకోకుండా అయితే ఉంటుంది. మనం ఒకసారి వేసుకున్న వల్ల అంటికిపోతుందండి. ఒకవైపు మనకి ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసిన తర్వాత ఇంకొక బూర అనేది వేసుకోండి. ఇలా మనం అన్ని బూరలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.